తిరుపతి నియోజకవర్గం పెదపూడి మండలంలో దోమాడ గ్రామంలో మరి ఇల్లు కూల్చివేత సంఘటనలకు సంబంధించి గత 10 రోజుల నుంచి జరుగుతున్న విషయం కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మరి అక్కడ వారికి నిలువ నీళ్ళు లేక వారు కేవలం టెంట్ కిందే మరి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడమే కాకుండా రైస్ కూడా ఇచ్చి మరి తిరిగి వస్తుంటే ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు నాపైన దాడికి ప్రయత్నించడం, వెంటనే అక్కడ నుండి సోదరీమణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం, సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ వేళకి 11 రోజులైంది. ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎవరికి కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి అంటే వాళ్ళకు అడ్డు ఉండకూడదు, రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తారు. గతంలో మరి చూసాం, ఎంతోమంది కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఇంటికి పిలిపించి ఏ రకంగా వాళ్ళని అందరినీ కూడా హింసించారా అన్నది వీడియోలు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కానీ ఒకటి చెప్తున్నా రామకృష్ణారెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల దాడులకి నువ్వు ప్రయత్నం ప్రమాయించినా కూడా ఎక్కడా కూడా జంకేదే లేదు. నీ అవినీతి అక్రమాలని కూడా ఎప్పుడూ కూడా వెలుగెత్తి చూపెడతాను అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను.